గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. వెలుగు చూద్దాం. ఫస్ట్ వెలుగుతో సహా అన్ని పేపర్లు కూడా నిన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మాక్ పోలింగ్ జరిగింది. సీఎం కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్లా ఓటేయాలనో వివరించారు. దాంతోపాటు నెక్స్ట్ లోక్సభ ఎన్నికలకి తన స్ట్రాటజీని కూడా వివరించారు సీఎం కేసీఆర్. మనం 16 సీట్లు గెలవాల్సిందే, దానికోసం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, జనంలో ఎట్లా ఉండాలి, అవన్నీ కూడా మంత్రులకి తర్వాత ఎమ్మెల్యేలకి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆ పాయింటే హైలైట్ ఉంది అన్నింటిలో. వెలుగు దీన్ని 16 గెలిచి తీరాలే అనేటువంటి బ్యానర్తో పబ్లిష్ చేసింది. అన్ని సీట్లు గెలిపించుకునే బాధ్యత మీదే, సన్నద్ధం కండి అని సీఎం చెప్పారు. లోక్సభ ఎన్నికలపై మంత్రులు ఎమ్మెల్యేలకు కేసీఆర్ నిర్దేశం. నెల రోజులే సమయం ఉంది, ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దు, పోలింగ్ ముగిసేదాకా జనంలో ఉండాలని సీఎం ఆదేశం. తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో సమావేశం అంటూ వార్తను తీసుకుంది. ఆ తర్వాత ఇక మన నిన్న ఉన్నదాకా చూసాం, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. అయితే ఇప్పుడు డైరెక్ట్గా సీఎం కేసీఆర్ రంగంలో దిగుతున్నారు. లోక్సభ ఎలక్షన్కి సంబంధించి ఇప్పటికే 2 భారీ బహిరంగ సభలు అనౌన్స్ చేశారు. ఇంకా ఉంటాయి కానీ ఇప్పుడైతే 2 సభలు అనౌన్స్ చేశారు. 17వ తేదీన కరీంనగర్, 19వ తేదీన నిజామాబాద్. ఆ తర్వాత నామినేషన్ తర్వాత కూడా మిగతా చోట్ల ఉంటాయి. ఇది 2 సభల్ని సీఎం కేసీఆర్ అనౌన్స్ చేశారు. సీఎం అందులో పాల్గొంటారు. ఆ తర్వాత ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 5 స్థానాలకు జరుగుతుంది. అందులో టీఆర్ఎస్ 4, 1 ఎంఐఎం. నేడు మండలి ఎన్నికలు ఉదయం 9 నుంచి 4 గంటల వరకు పోలింగ్, 5 గంటల నుంచి కౌంటింగ్ అంటూ వార్తను తీసుకుంది. ఆ తర్వాత ఇంకొక స్పెషల్ స్టోరీ రాసింది వెలుగు. కిడ్నీలు ఖరాబై బతుకులు భారమై ములుగు జిల్లా గోదావరి బెల్ట్లో కిడ్నీ వ్యాధుల దడ అన్నటువంటి బ్యానర్తో ఇంకొక స్టోరీ రాసింది. ఒక్కో ఊరిలో 30 మంది బాధితులే. రామన్నగూడెంలో మరీ దారుణం. ఒకే ఇంట్లో 2, 3కి కిడ్నీల్లో రాళ్ళు, చికిత్స కోసం లక్షల దారబోస్తున్న రోగులు అంటూ వార్తను తీసుకుంది వెలుగు. నెక్స్ట్ వాస్తుబ్రహ్మ సీనియర్ జర్నలిస్ట్ కాశీనాథుని సుబ్రహ్మణ్యం నిన్న తన ఇంట్లో సడన్గా మరణం పొందారు, చనిపోయారు. ఆ వార్తను కూడా రాసింది. వాస్తుబ్రహ్మ ఇక లేరు, కాశీనాథుని సుబ్రహ్మణ్యం కన్నుమూత అంటూ వార్తను తీసుకుంది వెలుగు. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడు సీఎం కేసీఆర్ మీటింగ్ సంబంధించి తిరుగులేదు మనకు అన్న బ్యానర్తో వార్తను పబ్లిష్ చేసింది. అన్ని చోట్ల గులాబీ జెండాయే. ఈ నెల 17 నుంచి ఎన్నికల ప్రచారం. కరీంనగర్లో తొలి సభ, 19న నిజామాబాద్ అంటూ వార్తను పబ్లిష్ చేసింది. అటు మండలి ఎన్నికల బహిష్కరణ అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంకో వార్తను తీసుకుంది. కాంగ్రెస్లోనే సబితా ఇంద్రారెడ్డి, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారంటూ తీసుకుంది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు వాళ్ళకున్న కరెక్ట్గా ఆ లెక్క చొప్పున ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్, తర్వాత టీడీపీ నుంచి టీఆర్ఎస్కి ఎమ్మెల్యేలు వలస వెళ్ళడంతో వాళ్ళకి లెక్క తక్కువబడింది. సో దాంతో వాళ్ళు బహిష్కరించారు. ఆ వార్తను కూడా తీసుకుంది. ఇంకోటి నయీం అనుచరుల నయా దందా అన్నటువంటి బ్యానర్తో నిన్న రాచకొండ పోలీసులు నయీం భార్యని తర్వాత ఇంకో 4 ఆయన అనుచరులని అరెస్ట్ చేశారు. వాళ్ళు బినామీ భూమిని అమ్మేందుకు ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన వార్త కూడా ఒకటి ఈనాడు పబ్లిష్ చేసింది. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి టీఆర్ఎస్లో చేరేందుకు మరో 6 రెడీ అన్నటువంటి బ్యానర్తో వార్తను పబ్లిష్ చేసింది. ఎప్పుడంటే అప్పుడు కారెక్కేందుకు సిద్ధం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వస్తారు, విమర్శల్ని పట్టించుకోవద్దని చెప్పి సీఎం కేసీఆర్ చెప్పారంటూ వార్తను తీసుకుంది. నిన్న మాక్ పోలింగ్ సందర్భంగా మా కేసీఆర్ వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎంపీలకి దిశానిర్దేశం చేసినటువంటి ఫోటోను కూడా పబ్లిష్ చేసింది. అటు జాతీయ నేషనల్ వైడ్ ఎలక్షన్ సంబంధించి కురుక్షేత్రం అన్నట్టు బ్యానర్తో స్టార్ట్ చేసింది ఆంధ్రజ్యోతి. దశ దిశ అని రాసి బీజేపీకి ఆ 10 రాష్ట్రాల కీలకం అంటూ తీసుకుంది. తర్వాత ఎమ్మెల్యేసీలకు సంబంధించి ఆ 5గురే టీఆర్ఎస్ మజ్లిస్ అభ్యర్థుల గెలుపు పక్క అన్నట్టు బ్యానర్తో తీసుకుంది. ఎందుకంటే అటు కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకుంది, బహిష్కరించింది. సో 5గురు గెలిచినట్టే రాసింది. తర్వాత వాస్తుబ్రహ్మ కాశీనాథుని సుబ్రహ్మణ్యం సంబంధించి వాస్తుబ్రహ్మ ఇక లేరు, కాశీనాథి సుబ్రహ్మణ్యం కన్నుమూత అంటూ వార్తను రాసింది. నమస్తే తెలంగాణ.
భారీ మెజార్టీ లక్ష్యం అంటున్న బ్యానర్తో నిన్న సీఎం కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలకు చేసినటువంటి దిశానిర్దేశాన్ని హైలైట్ చేసింది. 16 స్థానాల్లో గెలుపు మనదే, సర్వేలన్నీ టీఆర్ఎస్ విజయాన్ని సూచిస్తున్నాయని చెప్పి హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. తర్వాత నేడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ఎన్నిక అన్నటువంటి బ్యానర్తో ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా తీసుకుంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇంతకుముందు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసాం, వాటిని విశ్లేషిద్దాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ గారు, తర్వాత బీజేపీ నుంచి అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అజయ్ గారు, నిన్నటి మీటింగ్లో సీఎం కేసీఆర్ 16 సీట్లు మనవే అన్నటువంటి ధీమా వ్యక్తం చేశారు. సరే, మీ అందరికీ ఎమ్మెల్యేలకు మంత్రులందరికీ కూడా ఆ భారం పెట్టారు, కానీ మొత్తానికైతే భారం పూర్తిగా ఆయన తీసుకున్నట్టు కనిపించింది. సరే, ఈ 16కి 16 గతంలో బీజేపీకి ఉండే, కాంగ్రెస్కి ఉండే, సరే మెజార్టీ మీదే ఉన్నప్పటికీ బీజేపీ కాంగ్రెస్ ఉండే, ఈసారి మోడీ హవా బాగా ఉంది అంటున్నారు నార్త్లో. నిన్న మొన్నటి ఇవి చూస్తే సర్వేలో వాళ్ళ హవా బాగా ఉంది అంటున్నారు అక్కడ నార్త్లో. సో అది ఆ ప్రభావం ఇక్కడ ఉండదు అనుకుంటున్నారా? తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభావం కానీ మోడీ ప్రభావం కానీ అబ్సల్యూట్లీ నీల్ ఏమీ ఉండదు. ఈసారి ఉన్న ఒక్క పార్లమెంట్ స్థానం కూడా వాళ్ళకి దూరమయ్యే పరిస్థితులే ఉన్నాయి. ప్రత్యేకించి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయదుందు ఏదైతుందో దాన్ని కొనసాగింపుగా ఇంకా బెటర్గా ఉంటాయి రిజల్ట్స్. ఓవరాల్గా టీఆర్ఎస్ పార్టీ బలోపేతమైన సందర్భంలో దాదాపు 90 స్థానాలు మేమే గెలిచాం. సో 1-2 పార్లమెంట్ స్థానాల పరిధిలో కొంత ఇబ్బంది ఉన్నది కూడా సరి అయిపోయింది. మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా అది ప్రస్ఫుటంగా దాదాపు 70% ఆఫ్ ది గ్రామ పంచాయత్స్ టీఆర్ఎస్ పార్టీని గెలవటం, అభ్యర్థులు కానీ లేకపోతే మద్దతుదారులు కానీ గెలవటం జరిగింది. సో ఓవరాల్గా ప్రజలు కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఆల్టర్నేట్ పొలిటికల్ పార్టీస్ కూడా ప్రత్యామ్నాయం కేసీఆర్ గారికి చూపించే పరిస్థితులు లేవు. ప్లస్ రెండోది, కేసీఆర్ గారు ఏదైతే చెప్తున్నారో మనం 16కు 16 గెలవటం ద్వారా మన రాష్ట్రానికి రావాల్సిన వాటాలు, రావాల్సిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని మనం మెడలు వంచైనా సరే మన నిధులు తీసుకురావడానికి మనం ఈ 16కి 16 స్థానాలు గెలవాలని చెప్పే దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. దానికోసమని నిన్న ఎమ్మెల్యేలకు కూడా మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఈ 16 స్థానాల గెలుపు కోసం అని చెప్పి ఎమ్మెల్యేలు ఏ రకంగా చర్యలు తీసుకోవాలో, బాధ్యతలు తీసుకోవాలనే విషయం కూడా మా అందరికి కూడా విపులీకరించడం జరిగింది. రైట్ సార్. రాకేష్ రెడ్డి గారు, మొన్నటి సి ఓటర్ చూసినా ఇంకా వేరే చూసినా కూడా సరే మీకు నార్త్లో బాగానే ఉన్నా, మొన్న 254 పైన ఇచ్చారు సి ఓటర్ అండ్ రిపబ్లిక్ టీవీ, కానీ ఇక్కడ మాత్రం 16 టీఆర్ఎస్కి 1 ఎంఐఎంకి ఇచ్చింది. సో ఇక్కడ మీ ప్రభావం లేదని చెప్పి సి ఓటర్ నిజానికి ప్రభుత్వానికి ఇన్ని రోజులు అనుకూలంగా వార్తలు రాసిందని చెప్పి వేరే వాళ్ళందరూ ఆరోపించారు. వాళ్ళు కూడా ఇక్కడ మీకు లేదని చెప్పారు. అంటే టీవీ సర్వేలు ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారి పవర్ని అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటాయి. రిపబ్లిక్ టీవీ కూడా, ఏ టీవీ అయినా కూడా 2014 కంటే ముందు వచ్చినటువంటి సర్వేలు ఇవి కూడా నరేంద్ర మోడీ గారు అబ్సల్యూట్ మెజారిటీతో పవర్లోకి వస్తారని ఏవి చెప్పలేదండి. 210, 220 సీట్లు వస్తాయి, ఎన్డీఏతోని కలిసి కష్టంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పాయి. ఏ సర్వే తీసుకోండి మీరు. కానీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలను చూస్తే చాలామందికి ఆశ్చర్యంగా అనిపించింది, అని మాకేం ఆశ్చర్యంగా అనిపించలేదు. ఎందుకంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది. గతంలో ఇందిరాగాంధీ గారికి ఉండే, వాజ్పేయి గారికి ఉండే. ఈరోజు నరేంద్ర మోడీ గారి పట్ల విపరీతమైనటువంటి అభిమానంతో ప్రత్యేకంగా ఓటేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేశంలో. దానికి నేనేమంటున్నాను, కర్ణాటక పోయింది, కర్ణాటకలో కూడా మేము మంచి స్థానాలు సంపాదించినాం కదా. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము 105 స్థానాలు సంపాదించినాం. సరే 30 వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి కావచ్చు, అది వేరే విషయం. బట్ ఎక్కడ కూడా మేము పెద్దగా నష్టపోయింది ఏం లేదు కర్ణాటకలో కూడా. సో మేమేమంటున్నామంటే మోడీ వేవ్ అనేది నేషన్ వైడ్ ఉంటుంది. ఆ వేవ్ను మేము క్యాచ్ చేయగలిగి ఎక్కువ స్థానాలు సంపాదిస్తామా లేదా అనేది మా పార్టీ యాక్టివిటీ ద్వారా తెలుస్తుంది. నేనేమంటున్నా అంటే వేవ్కి నార్త్లో ఉంటుంది, సౌత్లో ఉండదు. అంటే భారతదేశం అంతా కూడా ఒకేలాగా స్పందిస్తుంది ఎన్నికల్లో. బట్ హౌ ఫార్ వీ విల్ యూజ్ దట్ అనేది వేచి చూడాలి. బట్ డెఫినెట్గా మేము మా అంచనా ప్రకారం అయితే ఇక్కడ మెజారిటీ స్థానాలు మేము సాధిస్తాము. ఈరోజు ఎక్కడ మేము అంటే ఇటీవల కూడా మేనిఫెస్టోకి సంబంధించి మేము ఒపీనియన్స్ తీసుకోవడానికి మెట్రోలో మా డాక్టర్ లక్ష్మణ్ గారు, రామచంద్ర గారు ట్రావెల్ చేసినప్పుడు కూడా చాలా మంచి స్పందన వస్తుంది. యూత్లో కానీ మహిళల్లో కానీ మళ్ళీ నరేంద్ర మోడీ గారు రావాలని చెప్పి మేము అడగకపోయినా వాళ్ళే వచ్చి చెప్తున్నటువంటి సందర్భాన్ని కూడా మేము చూసాము. సో డెఫినెట్గా అర్బన్ ప్రాంతాల్లో మంచి అవకాశాలు మాకున్నాయి.
ఇక్కడ మరి సికింద్రాబాద్ కానీ, మల్కాజీ కానీ, చేవెళ్ళ కానీ, నిజామాబాద్ కానీ, మహబూబ్ నగర్ కానీ మంచి అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్గా ఇక్కడ మెజారిటీ స్థానాలు మేము సంపాదించబోతున్నాము. సౌత్లో కూడా ఈసారి గతంలో సాధించిన దానికంటే రెట్టింపు సీట్లు మేము సాధించబోతున్నాం. అది తమిళనాడు కానీ, ఇక్కడ కానీ, లేదా కేరళలో కూడా ఈసారి బోని కొడతాం కంపల్సరీ. సో అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 16 స్థానాలు సంపాదించి కానీ, లేకపోతే 5 స్థానాలు 10 స్థానాలు సంపాదించి కానీ వాళ్ళు చేసేది ఏం లేదు. అసలు ఈ ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధమే లేదు. డిసైడ్ ద లీడర్షిప్ ఆఫ్ ది కంట్రీ. ఇది ఇప్పుడు కూడా 15 స్థానాలున్నాయి కదా. మరి ఇప్పుడు 16 స్థానాలు సంపాదించి మనం చక్రం తిప్పుతాం, చక్రాలు బొంగరాలు తిప్పడానికి ఏం లేదు. అంటే ఇట్ ఓన్లీ మీన్స్ దట్ యూ వాంట్ టు బ్లాక్మెయిల్ ద గవర్నమెంట్. సో అది ఎవరు కూడా స్వాగతించే పరిస్థితుల్లో లేరు. ఈరోజు సెంటర్లో ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు. పూర్తి మెజార్టీతో ఉన్నటువంటి గవర్నమెంట్ రావాలని అందరూ కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు డైరెక్ట్ మోడీ గవర్నమెంటే ఏర్పడుతుందని అన్ని సర్వేలు చెప్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ టీఆర్ఎస్ ఎంపీలను గెలిపించి వాళ్ళు పోయి బీజేపీని డిమాండ్ చేసి అంత అవసరం లేదు. డైరెక్ట్ బీజేపీ ఎంపీలే గెలిచింది అనుకోండి, డైరెక్ట్ కేంద్రం నుంచి అభివృద్ధి చేస్తారు. ఈవెన్ మొన్న వచ్చినటువంటి సి ఓటర్ సర్వే కావచ్చు, నిన్న ఇంకొకటి ఏమో ఈడిపిఎస్ అసోసియేట్స్ వాళ్ళు ఇచ్చినారు. వాళ్ళు కొద్దిగా మీకు ఫుల్ మెజార్టీ ఇచ్చింది, కానీ అంతకుముందు సి ఓటర్ తక్కువనే ఇచ్చింది. వాళ్ళు ఆల్రెడీ మీకు ఇంకొక 20-30 సీట్లు తక్కువ పడుతున్నాయి. అట్లేం లేదు, మీరు అవుట్ రైట్ గా ఉందనేటువంటి విషయం మీ ధీమాతం ఉండొచ్చు. కానీ నేను అదే అంటున్నా కదా, 2014 కంటే ముందు కూడా ఏ సర్వేలు మాకు అధికారం వస్తుందని ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అసలు మేము అధికారంలోకి వస్తామని కూడా ఎవరు ఏ సర్వేలు చెప్పలేదు. 330 స్థానాలు దాటినాం మేము ఉత్తరప్రదేశ్ లో. సో దే అండర్ ఎస్టిమేట్ మోడీ. సో కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ కూడా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్లు వస్తాయి సార్. రైట్. మన చర్చలో జాయిన్ అవుతున్నారు ఏఐసిసి ఎస్టీ సెల్ వైస్ చైర్మన్ బెల్లనాయక్ గారు, టీడీపీ నుంచి సీనియర్ నాయకులు కొత్తకోట దయాకర్ రెడ్డి గారు మనతున్నారు. బెల్లనాయక్ గారు, సరే ఈ మధ్యకాలంలో మీరు చాలా నార్త్ ఇండియన్ బాగా తిరిగి వస్తున్నారు. సరే మన రాష్ట్రం వరకు చూసి తర్వాత నార్త్ రెండు మొత్తం చూస్తే ఇక్కడేమో టీఆర్ఎస్ 16 సీట్లు గెలవాలి, 16 మేము గెలుచుకుంటామన్న ధీమాతం ఉంది. బీజేపీ వాళ్ళేమో సరే మేము సౌత్లో కూడా చూపిస్తాం, కానీ నార్త్లో అయితే మా హవా మేము సర్వేలో చెప్తున్నాయని చెప్పి బీజేపీ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ టైంలో ఏం పర్ఫామ్ చేయబోతుంది? సరే, నార్త్, సౌత్, సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ అన్ని ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ వైపు ఆల్రెడీ మూవ్ అవుతున్నారు. దాంట్లో భాగంగానే సెంట్రల్ ఇండియాలో జరిగినటువంటి ఎన్నికలు కానీ, నార్త్ ఇండియాలో జరిగినటువంటి ఎన్నికల్లో కానీ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. బీజేపీ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమైందనేటటువంటి విషయంలో ప్రజలు చాలా ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నారు. పైగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో బీజేపీ తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు ఏదైతున్నాయో ఆ విధానపరమైనటువంటి నిర్ణయాలు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం కంటే విధ్వంసకరమైనటువంటి పరిస్థితి, నెటువంటి పరిస్థితి అనేది ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి స్థితి. బీజేపీ 5 సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలు ఏంటి అని అడగంగానే ముందుకు వచ్చేది డిమానిటైజేషన్, నోట్ల రద్దు. నోట్ల రద్దుతోనే దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడినటువంటి పరిస్థితి. దాదాపు 1,10,00,000 ఉద్యోగాలు పోయినాయి అనేటటువంటి కొన్ని సంస్థలు సర్వే చేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగ సమస్య ఇవాళ పెరిగిపోయినటువంటి పరిస్థితి. సామాజిక వ్యవస్థలో అంతరాలను సృష్టించే పనిని బీజేపీ నాయకులే కొందరు పని కట్టుకొని చేయడం వల్ల మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి, దళితులకు రక్షణ లేనటువంటి పరిస్థితి. రాజ్యాంగ వ్యవస్థలు పూర్తిగా స్వతంత్రంగా పనిచేయాల్సినటువంటి వ్యవస్థలు స్వతంత్రంగా లేకుండా విధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల కమిషన్ కూడా ఇవాళ స్వతంత్రంగా వ్యవహరించలేని పరిస్థితి ఉందనేది ఇవాళ కొన్ని పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణ ఇక్కడ. అందుకనే దేశవ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. నేను తిరుగుతున్న కాడికైతే, నేను చూస్తున్న కాడికైతే మన దగ్గర మొన్న అవసరం లేకున్నా ముందస్తు ఎన్నికలకు పోయి ఏ కారణంగా పోయినరో ఈ రోజు వరకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పలేనటువంటి స్థితి. ముందస్తు ఎన్నికలకు పోయినరు, ప్రజల వాళ్ళకు సపోర్ట్ చేసారు, ఓట్లు వేసారు, గెలిపించారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఇక్కడ జరుగుతున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు ఖచ్చితంగా కేంద్రంలో అధికారాన్ని చేపట్టేటటువంటి పార్టీకే ఓట్లేసేటటువంటి అవకాశం ఉంది. అది కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసేటటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ గారికి ఆల్రెడీ అసెంబ్లీకి సంబంధించినటువంటి దాంట్లో ఓట్లేశారు. తాను ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టడం జరిగింది. అయినా టీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్యనే ఇక్కడ ప్రధానమైనటువంటి పోటీ ఉంటుందనేటటువంటిది నా నమ్మకం.
కానీ బ్రాడ్గా మీరు ఆలోచిస్తే సరే ఇది జాతీయ స్థాయిలో ప్రజలు అట్లా ఆలోచిస్తారంటున్నారు. కానీ మీ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు పని చేయాల్సింది ఎమ్మెల్యేలు, మీ క్యాడర్ పని చేయాలా? క్యాడర్ మొత్తం మెల్లమెల్లగా బయట మా టీఆర్ఎస్కి వచ్చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు. పైగా డైరెక్ట్గా మీ ఎమ్మెల్యేలు ఒకరొకరుగా జాయిన్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. 2 విషయాలు సంగప్ప గారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కార్యకర్తలంతా గెలిపిస్తే ఎమ్మెల్యేలు అయినటువంటి ఎమ్మెల్యేలు ఉంటే ఓట్లు పడతాయి, ఎమ్మెల్యేలు ఉంటే ఓట్లు పడవు అనే దాంతో నేను ఏకీభవించాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. నా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి డోర్నకల్ నియోజకవర్గంలో రేడియా నాయక్ గారు తిరుగులేని నాయకుడు. లాస్ట్ టైం ఆయన కాంగ్రెస్ నుంచి 26,000 మెజార్టీతో గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిండు. అభివృద్ధి పేరు మీద చేరిండు. ఆయన చేసిన అభివృద్ధి ఏందో ఇవాళ జనాలు అడుగుతున్నారు. అక్కడ మొన్న మళ్ళీ గెలిపించారు కదా, అదే మళ్ళీ గెలిపించారు. మొన్న 16,000 ఓట్లతో మళ్ళీ గెలిచారు. నాకు చెప్పాను. అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ఒక కొత్త మొహాన్ని డాక్టర్ రామచంద్ర గారిని పెట్టినాం. ఆయనకి ఏం గ్రిప్ లేదు. అందరు చెప్పేదంటే డిపాజిట్ కూడా రాదాడ, కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి కార్యకర్తలు కూడా లేరు అనేటటువంటి మాట చెప్పింది. కానీ 73,000 ఓట్లు వచ్చినాయి ఆయనకు. నేను ఏం చెప్తున్నానంటే 16,000, అంతకుముందు 26,000తో గెలిచినటువంటి రెడ్డి నాయకు 16,000తో గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆడ నా ఎమ్మెల్యే లేకుంటే ఇంకెవరో లేకుంటేనో కార్యకర్తలు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసేటోళ్ళు పోతారని చెప్పి నేను అనుకోను. కాబట్టి ఎమ్మెల్యే పోయినంత మాత్రాన 2 విషయాలు చెప్పారు లేంగాణ ప్రజలు. కేసీఆర్ గారిని పాలించమని చెప్పి అవకాశం ఇచ్చారు, రాష్ట్రాన్ని మమ్మల్ని ప్రశ్నించమని చెప్పి అవకాశం ఇచ్చారు. మేము అధికారంలో ఎమ్మెల్యేలు ఉన్నా లేకున్నా ప్రశ్నించడం అనేది ఆగదు, అది మా బాధ్యత. ఈ 5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే స్థానంలో ఉంటాం. ప్రభుత్వం చేసేటటువంటి ప్రజలకు ఉపయోగపడే పనులు అయితే అప్రిషియేట్ చేస్తాం, ప్రజలకు నష్టం చేసే పనులు అయితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, అది మా బాధ్యత. అసెంబ్లీలో ప్రశ్నిస్తాం, అసెంబ్లీ బయట ప్రశ్నిస్తాం. రైట్, మా బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో ఇది. కేంద్రంలో మేము అధికారంలోకి వస్తున్నారు. దయాకర్ రెడ్డి గారు నిన్న టీఆర్ఎస్ చీఫ్ 16 సీట్లు మనయే రెడీగా ఉండని చెప్పారు. సరే వాళ్ళకి ఎట్లా పని చేయాలంతా స్ట్రాటజీ చెప్పారు. మీరు ఎట్లా విశ్లేషిస్తారు? కూడా విశ్లేషణే ఉంది. ప్రత్యర్థులు క్యాడర్ నిలబెట్టుకోలేని పరిస్థితిలోనికి వాళ్ళని నెట్టేసినారు సీఎం గారు. దానివల్ల ఆయన అంత గట్టిగా మాట్లాడగలరు, అంతకంటే వేరే ఏం లేదు. క్యాడర్ ఎప్పుడు నిలబడుతుంది? తమ అవసరాలు, తమ ద్వారా ప్రజల అవసరాలు ఏదైనా తీరుతాయి అనేటువంటి టైంలో క్యాడర్ నిలబడుతుంది. ఇక్కడ అవకాశం లేకుండా ముఖ్యమంత్రిగా ఇది ఒక కొత్త న్యాయ ట్రెండ్. ఇది గతంలో కూడా ఒక 10 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారి ఏదైనా మార్పులు జరిగినాయి. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా తమ పనులు తాను చేసుకుపోయేది, ప్రశ్నించే గొంతు ప్రశ్నించేది, పని చేసుకుపోయే గొంతు పని చేసుకుపోయేది ఒక సద్విమర్శగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒకటే అశ్వమేధ యాగం చేసినట్టే ఉంది. మొత్తం కబ్జా చేయాలంతే, బై హుక్ ఆర్ కుక్ అంతే, మేము చేసుకోవాల్సిందే, మా వాళ్ళు ఉండాల్సిందే, ఇంకోటి ఉండడానికి వీలేదనేటువంటిది ఈ ప్రజాస్వామ్యంలో ఒక కొత్త వరవడి స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు తమ క్యాడర్ నిలబెట్టుకోవాలంటే శాసనసభ్యుడు ఉండాలి, రైట్ ఆర్ రాంగ్. ఆ ప్రాంతం నుంచి గెలిచినప్పుడు, ఆ ప్రాంతంలో గెలిచిన తర్వాత కూడా అధికారంలోకి ఎవరు వచ్చినా కానీ ఆ శాసనసభ్యత్వానికి సంబంధించినటువంటి పవర్ ఉంటుంది, దాన్ని వాడుకొని చేయొచ్చు. కానీ ఎక్స్ట్రా పవర్ అయితే వాడుకోవాలా? ఎందుకంటే ఎన్నికల వ్యయం అనేది ముఖ్యమైపోయింది. ఇప్పుడు ఖర్చు 50,000తో అయ్యేది ఇది ఇప్పుడు 50 కోట్ల దాకా వెళ్ళిపోయింది ఒక శాసనసభ్యుడు కొన్ని చోట్ల. అటువంటి మనం ఎంత కాదనుకుని ఇక్కడ ఉన్న మనందరికీ సేమ్ జరుగుతుంది. దాంతోపాటు అవి సంపాదించుకోవాలా, ఇవి నువ్వు సంపాదించుకున్నప్పుడు మాకేంటని క్యాడర్ మొదలు పెట్టింది. ఏ పార్టీ క్యాడర్ కూడా డెఫినెట్ గా అన్ని పార్టీల క్యాడర్, దాంట్లో మనం అనలేదు, మనం అనుమానపడాల్సి అవసరం. సంపాదించుకుంటే మేమెందుకు కూకుండాలా అనేటువంటిది వచ్చేసింది. దానికి అధికారం కావాలనేది అన్నింటిలో వచ్చింది. దానివల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఇది. క్యాడర్ నిలబడాలంటే ఎమ్మెల్యేలు గట్టిగా ఉండి పోటీ ఉన్న డెఫినెట్ నిలబడదు. ఎమ్మెల్యేలే జారిపోతుంటే కారణం ఏంటి? నీకు ఎమ్మెల్యే పదవి ఇదంతా రాజకీయాల్లో నైతికతకు సంబంధించిన చర్చ. కానీ ఇప్పుడు నైతికత కారణాలు ఏంటి? ఎందుకంటే నైతికతకు సంబంధించే సిచ్యువేషన్ చుట్టూ తిరిగితే ఆడికే వచ్చి ఆగుతుంది. బట్ అది రాజకీయ చతురత అనిపించుకుంటున్నది ఈ పొద్దుపు ముఖ్య ద్వారి విజ్ఞత. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా వాస్తవం చెప్పాలంటే, మొహమాటం లేకుండా మాట్లాడాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ ఎడ్జే కాదు స్వీప్లో ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఏ పార్టీకైనా కానీ 30%, 25 నుంచి 30% ఓటింగ్ బ్యాంక్ ఉంటుంది. దాన్ని డిస్టర్బ్ చేస్తూ చంద్రశేఖరరావు కొంత ప్రయత్నం చేసినా కానీ అది ఉంది. దాంతోపాటు ఒక 20-25% తటస్థులు ఉంటారు. ఆ తటస్థులు తమ అవసరాల కోసం ఎక్కడ మారితే అటు గెలుస్తారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? కంటిన్యూ అధికారం ఎవరికి ఉంది? ఉన్న అది అవకాశం ఇచ్చినా ఫైట్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఎవరిని చూసి నిలబడాలా అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు ఉత్పన్నం చేసింది చంద్రశేఖరరావు గారి జవాబు. ఆయన ఏదైనా ఒకరోజు చెప్పాల్సి వస్తే చెప్తాడు. అజయ్ గారు, ఇప్పుడు సరే బీజేపీ తర్వాత కాంగ్రెస్ ఇద్దరు మాట్లాడితే కూడా ఇక్కడ
కేసీఆర్ నీకు రాష్ట్రాన్ని పాలించమని చెప్పారు, మీకు అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ కేంద్రంలో మాత్రం ఖచ్చితంగా మాకే అవకాశం ఇస్తారని చెప్పి బెల్లయ్య గారు అంటున్నారు. సేమ్ అయితే దేశం అంతా మహా బాగుంది, మళ్ళీ మోడీ వేవ్ ఏదో అన్నారు, మోడీ దేశం అంతా ఉంది అన్నారు, నార్త్ సౌత్ కాదు మొత్తం దేశం అంతా మోడీ వేవ్ ఉంది, ఆయనకు ఉన్నటువంటి వేవ్ మామూలు కాదు, మేము వస్తామని వాళ్ళు అంటారు. అట్లాంటి ఆ రెండు జాతీయ పార్టీల ప్రభావం ఇక్కడ ఉంటుందన్న భావంతో వాళ్ళు ఉన్నారు. మీరేమో మీరు అనుకుంటారు. 2014లో కూడా మోడీ గారి వేవ్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి వచ్చిన సీటు ఒకటి, అంతే కదా, అప్పుడు కూడా మోడీ వేవే ఉంది. సో అప్పుడు వాళ్ళు తెచ్చుకుని 289 సీట్లు తెచ్చుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో 17లో ఒక్కటి వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా ఒక నెల రోజుల క్రితం పుల్వామా దాడికి ముందు వరకు కూడా వాళ్ళ నాయకులే మోడీ నాయకత్వాన్ని విమర్శించి లేదా మోడీ వద్దు అనే పరిస్థితి. పుల్వామా దాడి తర్వాత కొంత భావోద్వేగాలని ఉపయోగించుకొని బీజేపీ పార్టీ లాభపడాలని ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ అది ఎంత మేరకు సాధ్యం, వాళ్ళు అనుకుంటున్నట్టు మళ్ళీ ఆ వేవు ఆ స్వీపు లేదా మోడీ గారి మీద ప్రజలకు మళ్ళీ 2014 ఉన్నంత మోజు ఉంటుందా అంటే నాకు తెలిసి ఉండదు. ఎందుకంటే ఆ భావోద్వేగం పనిచేస్తున్న భావంతో ఖచ్చితంగా ఉన్నారు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పనిచేయదా, ఎందుకంటే పనిచేయదా అంటే వాళ్ళకి చర్చ అంతా దేశభక్తి సంబంధించి వాళ్ళకి అదొకటే తురుపు ముక్క అయింది. ఇప్పుడు బేసిక్ గా డిమానిటైజేషన్ ఎఫెక్ట్ కానీ లేదా జిఎస్టీ ఎఫెక్ట్ కానీ లేదా ఈ 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం తనదైన ముద్రతో ఉన్న ఒక పని కానీ ఏది లేదు. సో భావోద్వేగాల మీద ఆధారపడి ఇప్పుడు పోటీ చేస్తూ ఉన్నారు తప్పితే వాళ్ళకి ప్రభుత్వం రావాలంటే కూడా ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అవకాశాలను వాళ్ళు అందిపుచ్చుకొని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మన రాహుల్ గాంధీ గారు ఆయనని జీ అన్నాడు అంటే ఆ జీతోని ఇంకొక 10-15 సీట్లు అటు ఇటు బీజేపీ మారే అవకాశం, జీ అల్లా బీజేపీ మసూద్ అజర్ జీ అన్నాడు. సో అట్లా కొన్ని వాళ్ళు ఏమైనా కాంగ్రెస్ కొన్ని అవకాశాలు ఇస్తే ఇంకా మరి చెప్పలేము. ఎందుకంటే యూపీలో కూడా మీరు పుల్వామా దాడి ముందు సర్వేల ప్రకారంగా చూస్తే వాళ్ళకి 25 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ తర్వాత దాన్ని ఏదో ఇప్పుడు 40కి పెంచుకున్నట్లుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే సర్వేలు ఏమున్నా కూడా ఏమి జరిగినా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీజేపీకి నాకు తెలిసి అయితే ఒక్క సీటు కాదు కదా, ఆ కనీసం దగ్గరలో కూడా పోటీలో ఉండరనేది నా భావన. ఇంతకుముందు నేను చెప్పి రేట్ చేస్తున్నా ఒకటి. రెండోది ఇంకోటి ఏంటంటే సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా యాక్చువల్గా చెప్పాలంటే ఆల్ స్టేట్స్ ఫార్మ్డ్ టుగెదర్ బికమ్స్ ఎ యూనియన్. ఆ యూనియన్ గవర్నమెంట్లో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా మేము పాలిస్తే కాంగ్రెసే పాలించాలి, లేకపోతే మరి బీజేపీనే పాలించాలి, వేరే పార్టీలు ఎవరు రాకూడదు పాలనలోకి అనే ఆలోచన కరెక్ట్ కాదు. సో దాంతో మన కంపల్సరీగా మన స్టేట్ షేర్ రావాలి అంటే మనం కంపల్సరీగా మన రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు మన పరిపాలనకు సంబంధించిన ముద్ర ఉండాలి అంటే మేము తప్పకుండా బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళు చాలా హోప్ఫుల్ గా ఉన్నారు, ఈసారి ఖచ్చితంగా మాకు అవకాశం ఉంటుంది అంటారు మనోడు గట్టిగా. సరే నేనేమంటున్నా అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడేది అనేది విషయం పక్కన పెడితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అనేది మనకి దయాకరన్న క్లియర్గా చెప్పిండు. అంటే మంచిగా ఇట్లా ఒక 70mm స్క్రీన్లో చూపించిండు. ఒకటి ఇవాళ ప్రతిపక్ష పార్టీ అయినా కూడా పార్టీలు ఎన్నికల తర్వాత వాళ్ళ ఓన్ ఎమ్మెల్యేలే మాకు ఈ నాయకత్వం మీద నమ్మకం లేదు, లేదా మాకు జోష్ రావట్లేదు, లేదా మాకు ఏ రకమైన ఉత్సాహం లేదు అని బాజాబ్తు వాళ్లే చెప్తున్నారు. వాళ్ళు పెద్ద నాయకులే చెప్తా ఉన్నారు. సో దాంతో ఆటోమేటిక్ దానివల్ల ఏమవుతుందంటే ఆ ఎన్నికల్లో ఉరకాల్సిన పరిస్థితుల్లో వాళ్ళే దాన్ని కాడిపడేస్తున్నప్పుడు మరి ఈ పార్టీ ఫిరాయింపుల మీద నాయకత్వ వైఫల్యం మీద పార్టీలు ఫిరాయిస్తున్నారా, వ్యవస్థల విధ్వంసం తర్వాత రాజకీయ వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పుల? వాళ్ళు చెప్పేది ఇది వీళ్ళు అంటే మనం ఒక దీనిలో ఒక లోతైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. నేనేమంటున్నానంటే వ్యవస్థలు స్వతంత్ర వ్యవస్థలు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేయాలి. కలెక్టర్ లెక్క పనిచేయాలి, ఎస్ఐ లెక్క పనిచేయాలి. అధికార పార్టీ ఏజెంట్ల లెక్క వ్యవస్థ పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత, అధికారంలో ఉన్న పార్టీ కూలోళ్ళ లెక్క చేయడం మొదలైన తర్వాత రాజకీయ నాయకుల వలస మొదలైంది. అంటే మనం రాజ్యాంగ వ్యవస్థను విధ్వంసం చేయడం వల్ల వస్తున్నటువంటి సమస్యలు. కలెక్టర్గా ఎస్పీగా ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ పరిధిలో అధికారాల పరిధిలో పనిచేస్తే బహుశా రేపు నేను అంటా ఉన్నాను, రేపు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇదే రిపీట్ అవుతుంది కదా. ఇది ఆదర్శం అవుద్దా మనకు?
బీజేపీ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ నాయకులనే తీసుకొని పబ్లిక్ మంత్రులకు చాలా ఇచ్చినటువంటి వివరించారు పరిస్థితి. అన్ని పనులు. కానీ పబ్లిక్ ఎందుకు అట్లా ఓటేసింది మరి? నేనేమంటున్నాడు సంగప్ప గారు, మనది ట్రాన్స్ఫార్మింగ్ డెమోక్రసీ, 100% డెమోక్రసీ అయిపోయినటువంటి కంట్రీ కాదు. ఓటు చైతన్యం ఏ మేరకు ఏ పద్ధతిలో ఇది నా జీవితాన్ని మారుస్తుంది అని అనుకొని ఎంత మేరకు ఓటు పడుతున్నాయి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు దానికి రకరకాల కారణాలతో ఓటేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అన్నగారు చెప్పినట్టు తన అవసరం తీరుతుందా లేదా, అందుబాటులో ఉంటారా లేరా, లేకుంటే ఇంకోటి వస్తుందా, రకరకాల కారణాలు ఉన్నాయి మన దగ్గర. ఓటు అనేటటువంటిది వ్యవస్థల్ని నడిపించడం కోసం వేసే స్థాయి చైతన్యం ఇంకా పూర్తిగా రాలేదు. అటు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం. ఒకప్పుడు అసలే లేదు, ఓటు హక్కే లేదు. ఓటు హక్కు నుంచి ఓటు హక్కు తెచ్చుకున్న కాడి నుంచి మార్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది పార్టీలకు అతీతంగా జరగాల్సిన చర్చ. నేను ఏమంటున్నానంటే ఇది బిహైండ్ ద పార్టీ లైన్స్ జరగాల్సినటువంటి చర్చ. ఈ బిహైండ్ ద పార్టీ లైన్స్కు ఈ పరిస్థితులు దేశానికి మంచిది కాదు. ఒక పార్టీ కానీ చెప్పట్లేదు నేను, దేశానికే మంచిది కాదు. మనం రాజ్యాంగ వ్యవస్థలను కూల్చుకుంటూ పోతే, రాజకీయ పార్టీ ఇట్లా పోతే రేపు అందరికీ వర్తిస్తుంది. ఒక వెంకయ్యనాయుడు గారు ఒక చెప్పిన మాటను చెప్తాను. వెంకయ్యనాయుడు గారు చెప్పిన ఒక మాటను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఒక్కసారి పార్టీ మారితే, ఒక పార్టీలో గెలిచి ఇంకో దగ్గరికి పోతే ఆయన సభ్యత్వం రద్దు కావాల్సినటువంటి పద్ధతిలో చట్టం తీసుకురావాల్సినటువంటి ఇది ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు. మీకు వారం రోజుల క్రితం 5 రోజుల క్రితమే రాహుల్ గాంధీ గారు శంషాబాద్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఓ పక్కన అనువాదించే దాసో శ్రవణ్ గారు నిలబడ్డారు, ఇంకో పక్కన ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నిలబడ్డారు. నేనేమంటున్నానంటే మీరు చెప్పేటప్పుడు, ముందు నీతులు చెప్పేటప్పుడు మీరు ఏం చేస్తున్నారో ఆలోచించండి. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పటివరకు ఎంపీ, ఏ పార్టీ నుంచి ఎంపీకి ఎన్నికైనాడు? ఏ పార్టీ నుంచి ఎన్నికైనాడు? ఏ పార్టీలోకి మీరు మార్చుకున్నారు ఎలక్షన్లప్పుడు? మొన్న మీ పక్కన, మీ రాహుల్ గాంధీ గారి పక్కన కొండా విశ్వేశ్వరరెడ్డి కాదు సార్, నేను కాదు, మనల్ని మనం ప్రశ్నించుకొని నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రజలు నీతులు చెప్తే ఒక్కసారి కూడా నీతులు చెప్తే ఏమేమి తక్కువ, ఏం తక్కువ, ఏం చేసిరో మీకు తెలుసు. ఎందుకోసం పార్టీ మారిన ప్రజల కోసం మీరు 4.5 సంవత్సరాలు కాంగ్రెస్ మీద గెలిచి టీఆర్ఎస్ లో పోయి మీ ఖమ్మం లోకల్లో ఏం అభివృద్ధి తెచ్చారు? 1000 కోట్ల అభివృద్ధి చేసిన ఎందుకు నీతులు చెప్పడం? ఎంపీ గారు తన మారి ఎన్నికల కంటే ముందు వచ్చారు. ఎవరు ఏ పార్టీలో కనబోవచ్చు, రాజీనామా చేసి పోవాల్సి ఉంటారు. ఆయన కూడా రాజీనామా చేసి రావాలి. కొండా విశ్వేశ్వరరావు గారిని కూడా అంటున్నాను, రాజీనామా చేసి రావాలి. సార్, కొండా విశ్వేశ్వరరెడ్డి గారి రాజీనామా తప్పు చేసి మీరు చేసింది ఏంటి అంటున్నా? మీరు చేసేనేమో సంవత్సరాలు 19 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, 2 టీడీపీ నుంచి గెలిచారు. మేము కలిసి పోటీ చేసినాం. 21 మందితో ఒక ఎమ్మెల్సీ గెలిపించే అవకాశం ఉంది. నీకు అవకాశం లేకుండా 5గురిని ఎట్లా పెట్టావు? నీతులు చెప్తావు. అడిచినట్టున్నది. పోటీ చేసే బాధ్యత నీతులు చెప్తారు. నీతులు చెప్తారు. పోతా ఉన్నావు అంటే నీ పరిస్థితి ఏంది? నిలబడి నీ ఎమ్మెల్యేలు తెచ్చుకొని ఓటేసుకునే పరిస్థితి కూడా లేదు. మీ ఎమ్మెల్యేలు మీరు మీ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సినటువంటి బాధ్యత అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రి గారి మీదనే ఉంటుంది. కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా ఈ రకంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం అయితే సరైనటువంటిది కాదు. బీజేపీ కూడా మాట్లాడచ్చా? ఎందుకంటే బీజేపీ చేయలేదా, కాంగ్రెస్ పార్టీ చేయలేదు, అందరూ చేసినారు. జాయిన్ అయినప్పుడు వాళ్ళతో ప్రధానమంత్రి లేదా? మా పార్టీలో వేరే పార్టీ ఎమ్మెల్యేలు జాయిన్ అయితే వాళ్ళతో రాజీనామా చేయించుకొని మా పార్టీలో జాయిన్ చేయించుకొని మళ్ళీ పోటీ పెట్టినాం. అంతే తప్ప ఈ రకంగా డైరెక్ట్ ఎక్కడైనా అదే చేసామండి. కర్ణాటకలో మా పార్టీలో చాలా మంది జాయిన్ అయ్యారు. కాబట్టి మేము అనేది ఒకటే, మేము ఏమంటున్నాం అంటే సరే ముఖ్యమంత్రి గారిది బాధ్యత ఉంటుంది, బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వీక్నెస్, ఇంతమందిని ప్రజలు గెలిపించారు, మీ మీద నమ్మకంతో గెలిపిస్తే డైరెక్ట్గా పోయి ఈరోజు అందులో జాయిన్ అవుతున్నాం టీఆర్ఎస్ పార్టీలో. అంటే ఏంటంటే మీ పార్టీలో సిద్ధాంత బలం లేదా, ఆ సిద్ధాంతం అనేది పర్కులేట్ అవుతలేదా, దాన్ని కూడా మీరు ఆలోచించుకోవాలి. నేను అనేది ఒకటే, ఇప్పుడు ఎంపీల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మళ్ళీ టీఆర్ఎస్కి వేసినట్టే.
కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది గెలిస్తే మళ్ళీ అలానే జాయిన్ అవుతారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ చేస్తున్నా ఈ చర్చ అయితే బాగా పోతుంది. వెళ్ళైనా చాలా పెద్ద ప్రమాదం మీకు ఇది. కాబట్టి ఒకటే మేము ఏమంటున్నదంటే ఈరోజు లోక్సభ ఎన్నికలు అనేది నేషనల్ లీడర్షిప్ డిసైడ్ చేసేటువంటి ఎన్నికలు. జాతీయ పార్టీలకు అవకాశం కల్పించాలని ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి కాంగ్రెస్ ఆర్ బీజేపీ, కాంగ్రెస్కి వేస్తే మళ్ళీ టీఆర్ఎస్కి వేసినట్టు అవుతుంది. కాబట్టి బీజేపీ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. ఇక వేరే ఇప్పుడు రీజనల్ ఆస్పిరేషన్ డిఫరెంట్ టీఆర్ఎస్ విషయంలో ఒకటి నేను అనేది ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ రీజనల్ ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఈ ఆస్పిరేషన్స్ అన్నింటిని కూడా బ్యాలెన్స్ చేయగలిగేది కేవలం జాతీయ పార్టీలు మాత్రం, ఐదర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ. ఇప్పుడు మనం గతంలో చూసాం రైల్వే మినిస్టర్లుగా వివిధ ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు నిర్వహించినటువంటి తీరు మనం చూసినాం కదా. అంటే రైల్వే లైన్లు మొత్తం ఆ స్టేట్కే పోయేటి. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే పెద్ద వాళ్ళు అంటే వాళ్ళకి నేషనల్ ఎజెండా ఏముంది? ఇప్పుడు విదేశ వ్యవహారాల వాళ్ళ విధానం ఏంది? ఇంతకుముందు ఒక మాట చెప్పారు, క్యాడర్ ఎట్లా ఉంది అనే విషయం. సేమ్ రాష్ట్ర ప్రజలు కూడా అట్లా ఇప్పుడు తన్ను వల్ల ధర్మం లేదన్నట్టు వాళ్ళు చాలాసార్లు చర్చ జరిగింది. మనకు రైల్వే ప్రాజెక్టులు ఎందుకు రాలేదు అంటే అక్కడ రైల్వే మినిస్టర్లు ఉన్నారు, మనవాడు ఒక్కడు కూడా కాలేదు, అందుకే రాలేదు అన్నట్టు. అయినా వాళ్ళు కూడా ఏం రాకపోయారంటూ ఇది ఉంది కదా. సో అట్లా ఆలోచిస్తే మరి వీళ్ళు చెప్పేది కూడా అదే, ఆ విధంగానే చెప్తున్నారు. చేసేది ఏమంటున్నాను నేను, ఇప్పుడు రేపు బీజేపీ గవర్నమెంట్ బీజేపీకి టీఆర్ఎస్ కున్న సంబంధం ఏంటో తెలంగాణ ప్రజల్లో పిల్లల్ని అడిగినా చెప్తారు. నేను చెప్పాల్సినట్టు అవసరం లేదు. టీఆర్ఎస్ తన గెలిచిన కాడ తన గెలవాలి, తన గెలవకుంటే బీజేపీకి సపోర్ట్ చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తను గెలవలేని అనుకున్నప్పుడు మొత్తం టీఆర్ఎస్ సపోర్ట్ చేయండి అని సపోర్ట్ చేయించారు. అందుకనే 500, 300, 500 వాళ్ళ సీట్ల దగ్గరే జరిగింది. అంటే సారీ నేను చెప్తాను, బీజేపీకి మిత్ర మీరు నిక్కజగా చేసిన వాస్తవాలు మీ కార్యకర్తలు నేను ఏమంటున్నానంటే బీజేపీకి ఎక్కడెక్కడ ఓటు బ్యాంక్ ఉన్నదో నాకంటే ఎక్కువ మిత్రునికి తెలుసు. బీజేపీకి ఎక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు పడతాయి అనేది నాకంటే ఎక్కువ తెలుసు. ఎన్ని వచ్చినాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఓటు బ్యాంక్ బీజేపీ సరే ఒక మంచి మాట చెప్పిండు, మేము మా సిద్ధాంతం పర్క్యులేట్ అవుతున్నదా లేదా, దాంట్లో లోపాలయా మేము చెక్ చేసుకొని సరి చేసుకొని దాన్ని మరింత ఒకసారి విస్తృతంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రయత్నం మేము చేసుకుంటాం. మంచి మాట నాకు సలహా ఇచ్చాడు, నేను దాన్ని పాటిస్తా, పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్తా. రెండో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సిద్ధాంతపరమైనటువంటి పూర్తి పట్టున్నటువంటి పార్టీ, సిద్ధాంతం పర మీద ప్రతి కార్యకర్త బంధమైనటువంటి బీజేపీ పార్టీ తన ఓటును ఎటు షిఫ్ట్ చేసింది. అంతకంటే ముందు 2004 ఎన్నికల్లో 14 ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లు, ఆ రోజు వచ్చినటువంటి ఓట్లు, మొన్న వచ్చినటువంటి ఓట్లు ఏ నియోజకవర్గాల్లో ఎంత వచ్చినాయి, ఎందుకు పోయినాయి, హైదరాబాద్ సెంటర్లో ఇక్కడ ఈ చర్చ మానేసి క్లోజ్ అయ్యి మనం బయటకు వెళ్ళిన తర్వాత తమ్ముడు కూడా ఒప్పుకుంటాడు దాన్ని. దయాకర్ రెడ్డి గారు సరే, మనం ఇంతకుముందు పార్టీ మారాడు వీటి గురించి మాట్లాడినా కూడా వెల్లయ్య గారు చెప్పేది వీళ్ళిద్దరు ఒకటే అనే ప్రచారం అందరూ చేసినారు, ఇంక్లూడింగ్ దయాకర్ రెడ్డి సాబ్తో సహా. కానీ ఇప్పుడు వాళ్ళు 4 ఎమ్మెల్యే ఓడించి మేము గెలిచినాం కదా అంటున్నారు. మాకు వాళ్ళకేం సంబంధం వీళ్ళంటారు, మమ్మల్ని ఓడించి కదా వాళ్ళంటారు. ఒకటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో కానీ ఇంకో పార్టీతో కానీ పొత్తు లేకుండా సీట్లు తెలంగాణలో ఎర్తవేళ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా కావచ్చు వచ్చేటువంటి పరిస్థితి అంత లేదు. స్టాల్వర్డ్స్ ఎవరైనా 4-5 మంచి వాయిస్ ఉన్న వాళ్ళు ఉంటే, విద్యాసాగరరావు గారు ఉండి, కిషన్ రెడ్డి, ఇటువంటి వాళ్ళు గెలవాలి. సో అది కూడా మొన్న దెబ్బ కొట్టింది. ఎందుకు కొట్టిందంటే వివిధ కారణాలున్నాయి. మీరు వీళ్ళిద్దరికి ఒకటే ఉంది ఒకటే ఉందన్నప్పుడు మరి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళకి మంచి పార్టీ మంచి లీడర్ అనుకుంటారు, అట్లాంటి వాళ్ళు వీళ్ళని కొడిస్తారు. మరి అట్లా కాదు, పైన ఉండాలి కింద వద్దు అమ్మ, మన పక్కల బల్లెం మళ్ళీ వద్దు. అది రాజకీయ నాయకుడు యుద్ధంలో ఎవరైనా అదే ఆలోచన చేస్తారు. దాంట్లో ఒక పార్టీ ఒకరని కాదు ఆలోచన చేసి, డెఫినెట్గా ఆలోచన చేస్తారు. సరే ఇప్పుడు అన్న మాట అంటాడు ఏంటంటే మా పార్టీ వాళ్ళు పోయినరా, కాంగ్రెస్ వాళ్ళు పోతే నిలబెట్టుకోవాలని. పైన అధికారం లేకపోతే ఎవరు పోతే తెలుస్తుండే, పైన అధికారం ఉంది కాబట్టి కొంత ఆపుకోగలుగుతున్నారు. లేకపోతే అది ప్రాబ్లం గ్రౌండ్ లెవెల్లో అందరికీ ఉన్న ప్రాబ్లం ఇది. గ్రౌండ్ లెవెల్లో అందరికీ ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. ఆ ఒత్తిడి అది తట్టుకోలేకనే దానికి కారణం చెప్పిన. ఇప్పుడు బెల్లానా గారు స్పష్టంగా ఆయన కూడా చెప్పిండు, అధికారులు వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది, ఆ రకంగా ఎట్లా ఉంది అనేది. కానీ ఆ బెల్లనాయకు చెప్తున్నాడు. కానీ మరి నేను కూడా అనుభవించుకునే కదా, మీరు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను శాసనసభ్యునిగా ఉన్నా, నేను పని చేసుకుంటూ పోయినా చేయనిచ్చిర్రా, అదే రిపీట్ అవుతుంది అంతే, దానికి కొత్తగా లేదు ఇక, అంతే తప్ప వేరే ఏం కాదు. కాబట్టి వ్యవస్థలో మార్పు వస్తుందా అంటే డెఫినెట్గా శాచ్యురేషన్ వచ్చిన రోజు వస్తుంది, దానికి టైం పట్టవచ్చు.
వేరే కావచ్చు, కానీ డెఫినెట్ వస్తుంది. ఇంకోటి మీరు ఇంకో మాట అడిగింది, సంగప్ప గారు మంత్రి ఆ పక్క మంత్రిగా ఉన్న వాళ్ళు ఎవరు మంత్రిగా ఉంటే ఆ పక్క అన్ని తీసుకుపోయినారు అనే మాట మీరు చెప్తున్నారు. మరి కేసీఆర్ గారు మంత్రిగా ఉన్న బొగ్గు మంత్రి ఉన్న బొగ్గు ఏం మనకు రాలేదే, లేబర్ మంత్రిగా ఉన్న ఏం రాలేదు. 2 కేసులు అయినాయి, బొగ్గు కేసు అయింది, దానికి లేబర్ కేసు సారాది కూడా అయింది. ఎట్లా అంటే కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంతే తప్ప వేరే ఏం లేదు. ఇప్పుడు ఆ మాట అంటే కాంగ్రెస్ పార్టీలో అయిందని చెప్తారు, ఇప్పుడు వేరే పార్టీ కాబట్టి కాలేదంటారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఒక మాట, ఉద్యమం అయిపోయినాక చివరి రోజుల్లో ముఖ్యమంత్రి అయినాక కొన్ని జాయిన్స్ చేసుకున్నప్పుడు ఒక మాట చెప్పిన ఆయన, గొంతు కోసినా ఎవరు ఏమన్నా ఇంకో పార్టీ రాజీనామా చేసేది ఇట్లకి రావాలని. నేను ఇలా ఎమ్మెల్యేలు పోయిందని సరే ఉన్నటువంటి పరిస్థితుల మీద తప్పు పట్టజాలం, కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు అయినాక నిజంగానే వాళ్ళు పోయింటే పరిస్థితి వస్తుండే. ఓటు వేసిన తర్వాత రాజీనామా చేస్తే అనడం ఏందనేది ఎంత అదే ఆలోచన చేయాలి ప్రజలు. రాకేష్ రెడ్డి గారు ఒకటండి, టీఆర్ఎస్తోని టీడీపీ కలిసి పోటీ చేసింది, టీఆర్ఎస్తోని కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి పోటీ చేసింది, మంత్రివర్గంలో వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మంత్రివర్గంలో కలిసి పోటీ చేసిన తర్వాత ఊడిపోయినారు. అదే అంటున్నా, అసలు కలిసి పోటీ చేసిన చరిత్ర వాళ్ళకుంది, మాకెక్కడుందండి. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి అంతమంది ఎమ్మెల్యేలు గెలిస్తే, టీడీపీ నుండి అంత ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళంతా పోయి టీఆర్ఎస్లో చేరి మమ్మల్ని బదనాం చేస్తే ఎట్లా? ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ప్రచారం ఇంకోటి లేదు. ఎట్లా చేస్తారు మీరు చెప్పండి? మా పార్టీ ఎమ్మెల్యే జాయిన్ అయ్యారా? 119 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ మీద పోరాటం చేసామండి. మీరు ఎన్ని నియోజకవర్గాలు అధికారం లేకపోతే ఉండేది కూడా ఆ పరిస్థితి మీకు వస్తున్నాను. ఏమంటున్నామంటే మాకు సిద్ధాంత బలం ఉంది, మా పార్టీ ఎమ్మెల్యేలు మా దాంట్లో ఉన్నారు, ఒక్కరు కానీ పరిస్థితి లేదు. ఈ రోజు అధికారం లేకపోతే 6 నెలలు కూడా ఓపిక పట్టలేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మీ పార్టీ వాళ్ళు మాకు నీతులు చెప్తే ఎట్లా అండి? 6 నెలలు కూడా ఓపిక పట్టలేదు చంద్రబాబు నాయుడు. అటువంటి పార్టీలో ఉన్నటువంటి మీ నాయకులు చెప్తే ప్రతిపక్షాల దగ్గర తీసుకొని బంధం చేయించారు, దాన్ని కూడా ఒకే పట్టిండు. 4 ఏళ్ళు పట్టిండు, ఇంకేం పడతాడు? చంద్రబాబు నాయుడు పేరు తెచ్చారు మీరు. మీ పార్టీ అసలు టీడీపీ అనేది ఇర్రిలెవెంట్ ఈ రాష్ట్రంలో. లోక్సభ స్థానాలు గెలిచినాం ఇక్కడ లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి లేకుండా మీరు గెలిచే పరిస్థితి లేదు ఎక్కడ కూడా. తెలంగాణలో అందరూ రాదు, 100% సరే కేంద్రంలో రాష్ట్రాల నుంచి గెలిచిన వాళ్ళు రాష్ట్రానికి ఏం చేస్తారు? ఇంతకు గతంలో చూసాం, రైల్వే ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన. సో ఇట్లా వాళ్ళకి ఏమంటే జాతీయ భావం ఉండదు, నేషనల్ వైడ్ పర్స్పెక్షన్ ఉండదు అని అంటున్నారు. సో ప్రజలు అట్లా ఆలోచించే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా మాకే ఓటేస్తారంటే భావంతో బీజేపీ ఉంది. అంటే అదే నేను అనేది అంటే సంకుచిత ఆలోచన ధోరణి, అది కేవలం జాతీయ పార్టీలు మాత్రమే, ప్రాంతీయ పార్టీలే సంకుచితంగా ఆలోచిస్తా అంటున్నారు. ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైనా సరే రాష్ట్రం యొక్క ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు. ప్రాంతీయ పార్టీ ఆ రాష్ట్రం గురించి మీరు అక్కడే మిస్ అవుతున్నారు. అన్ని రాష్ట్రాలు కలిస్తేనే దేశం, అర్థమైందా? మీరు దయచేసి కొంచెం మాట్లాడేటప్పుడు మీరు చెప్పనియండి. 554 సీట్లు అంటే కేవలం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, లేకపోతే ఢిల్లీనో, రాజస్థానో కాదు, మొత్తం దేశం మొత్తం మీద వచ్చిన ఎంపీలు అందరూ కలిసి పార్లమెంట్ ఫామ్ అవుతుంది. సో మీకు సమాఖ్య స్ఫూర్తిని మీరు మర్చిపోయారు. గతంలో ఈ మోడీ గారి దురంకారం ఏంటంటే పోతున్నాయి కదా 21 నుంచి 16, తొందరలో పోతాయి, ఏమున్నది మీరు అవి కూడా పోతాయి, తొందర పడేది ఏం లేదు. పెరుగుట విరుగుట కొరకే అని 21 నుంచి 16కు వచ్చారు. సో కిందకి వస్తున్నది, డౌన్ఫాల్ వస్తుంది, తొందర పడకుండ్రి. కానీ నేను అనేది ఏంటంటే మా బాధ్యత తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి, దానికి నిధులు తెచ్చుకుంటానికి, ఇక్కడ చేపట్టిన ప్రాజెక్టులకి జాతీయ హోదా తీసుకురావడం కోసం అని చెప్పి మిగతా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలకి మరి నీతి ఆయోగ్ డబ్బులు ఇవ్వమని చెప్పినా కూడా ఇవ్వని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము డెఫినెట్ గా రాబోయే రోజుల్లో తెలంగాణ ఇంట్రెస్ట్ల కోసం పనిచేయడం కోసం ఎక్కువ పార్లమెంట్ స్థానాలు సాధించాలని. ఒకే ఒక క్వశ్చన్ నేను అడగదలుచుకునేది అంటే, ఒక్క సీట్ ఉన్నప్పుడు కూడా తెలంగాణ వచ్చింది, టీఆర్ఎస్ ఒక్కటే ఒక్క సీట్ ఉన్నప్పుడు కూడా అంటే ఏంది?
అంటే ప్రాంతీయ అవసరాలను కేవలం ప్రాంతీయ పార్టీలే గుర్తిస్తే అనేది అవాస్తవము. లేకపోతే ప్రాంతీయ ఇప్పుడు ప్రాంతీయ అవసరాలను గుర్తించకపోతే 16 రాష్ట్రాల్లో మేము ఎట్లా రూల్ చేస్తాం, ఇన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా రూల్ చేస్తుంది? కాబట్టి ఇది ఏంటంటే ఒక డైలమాలో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. కేంద్రంలో ఉన్న 30 పార్టీలను ఒప్పించిండు కేసీఆర్, ఒక్కడే ఉండొచ్చు కాక, కానీ కేంద్రంలో ఉన్న 30 పార్టీలను ఒప్పించిండు. ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తారు తెలంగాణ డెవలప్మెంట్ ఇంకే లేదు అసలు. తెలంగాణ వచ్చింది జాతీయ దృక్పథం ఉండదు అనేటట్టు దాంతో నేను ఏకీభవించాను. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పార్లమెంట్లో అధికారంలో కేంద్రంలో అధికారం రావాలంటే దేశం అంతా పోటీ చేయాలి. దేశంలో ఉన్నటువంటి మెజారిటీ స్థానాలు గెలుచుకున్నటువంటి పార్టీకి ఫ్రంట్కు కేంద్రంలో అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ సపోర్ట్ చేసిన తర్వాత తప్ప వాళ్ళంతా వాళ్ళు చేసుకోలేదు. ద్వారా మోడీ గారు అక్కడికి ఏం తీసుకొచ్చారు? చెప్పడం చాలా పెద్ద. జాతీయ పార్టీలు ఫెడరలిజాన్ని వ్యతిరేకిస్తాయి, స్థానిక పార్టీలు ఫెడరలిజాన్ని రిప్రజెంట్ చేస్తాయి అనేటటువంటి మాటను టీఆర్ఎస్ పదే పదే చెప్తుందా? తప్పు. జాతీయ పార్టీలే తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నేనేమంటానంటే ఇది కింద ఇక్కడ 15 మంది ఎంపీలు ఉన్నారు. ఇవాళ ఈ పార్టీలో ఆ పార్టీలో గెలిచిన వాళ్ళంతా మీ దగ్గర పెట్టుకున్నటువంటి వాళ్ళు. ఈ 15 మంది ఎంపీలు ఏం సాధించారు? పోరాటం చేసి ఏం తీసుకొచ్చారు? గెలిచి ఆ తర్వాత పల్లి మీరు అమ్ముకుందరు కానీ